లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ తొలి సినిమా విడుదలై 100 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్కాక్ అనే పేరుతో సీనియర్ జర్నలిస్టు పులగం చిన్నారాయణ ఓ పుస్తకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. హైదరాబాద్ లో ఈ బుక్ రిలీజ్ కార్యక్రమాన్ని నిర్వహించగా డైరెక్టర్ వంశీ, హరీష్ శంకర్, మోహన్ రమేష్, మోహన కృష్ణ, ఇంద్రకంటి వంటి దర్శకులతో పాటు పలువురు సీనియర్ జర్నలిస్టులు పాల్గొని తమ ఆలోచనలని, అనుభవాలని ఇలా చెప్పుకొచ్చారు. ప్రేరణ హిచ్కాక్ కూడా ఎందుకంటే నేను మొట్టమొదటి హిచ్కాక్ సినిమా సైకో నేను చూసిన సినిమా. అది ఏడుది నాగేశ్వర గారు వీసీఆర్ కొనుక్కున్నారు కొత్తగా. ఏదైనా సినిమా పట్టరా మౌంట్ రోడ్ నుంచి అంటే సైకో పట్టుకెళ్ళాను. అలాగా నేను చూసిన మొట్టమొదటి ఫిల్మ్ సైకో. ఆయన తీసిన మొత్తం సినిమాలు చూసేసిన ఏకైక మనిషిని నేను. మొత్తం ఫ్యామిలీ ఫ్లాట్ దాకా. హిచ్కాక్ గురించి ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కదా, నా ఆఫీసులో ప్రతి గోడకి హిచ్కాక్ గురించి ఉంటుంది చెప్పడానికి పెద్ద మనిషి రెడీగా ఉన్నాడు. ప్రతి చోట హిచ్కాక్ గురించి. హిచ్కాక్ ఏం చెప్తాడంటే, ఒక గొప్ప సినిమా తీయాలంటే 3 కావాలి. 3: 1 స్క్రిప్టు, 2 స్క్రిప్టు, 3 స్క్రిప్టు. హిచ్కాక్ యొక్క గొప్పతనానికి ఒక చిన్న మచ్చుతునుకులు మాత్రమే. నాకు ముఖ్యంగా చాలా ఆయనలో గొప్ప విషయం ఏంటంటే, చాలా కొద్దిమంది దర్శకులు సైలెంట్ ఈరా నుంచి మొదలయ్యి సౌండ్ ఈరాకి వచ్చి చాలా అద్భుతంగా షిఫ్ట్ అవ్వగలిగారు. ఎందుకంటే అందుకనే హిచ్కాక్ గొప్ప మాట ఆయన ఏమన్నా అంటే, డైలాగ్ కేవలము విజువల్గా చెప్పలేని విషయం వచ్చినప్పుడు మాత్రమే డైలాగ్ వాడాలి అని ఇన్సిస్ట్ చేసిన దర్శకుడు ఆయన. ఎందుకంటే ఆయన సైలెంట్ ఈరాలో ట్రైనింగ్ అవ్వడం వలన మ్యాక్సిమం విజువల్గా ఎలా చెప్పగలరు. నేను దీనిలో వర్టిగో గురించి రాశాను. ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేకుండా ఒక సస్పెన్స్ ఫిల్మ్ తీయడము, థ్రిల్లర్ తీయడము. సో అలాంటి అద్భుతమైన ఒక దర్శకుడిని ఒక టెక్స్ట్ బుక్ లాగా తెలుగు ప్రేక్షకులకి, తెలుగు అభిమానులకి, ప్రేక్షకులకి, సాహితీ పిపాసులు కూడా తీసుకురావడం అనేది నా దృష్టిలో చాలా చాలా ఫ్యాంటాస్టిక్ ఎఫర్ట్. పులగం గారు అండ్ రవి గారు, మీరు చాలా అద్భుతమైన ప్రయోగం చేశారు. అండ్ ఇది ఒక బేసిక్ ఇంట్రడక్షన్ టు హిచ్కాక్. హిచ్కాక్ రేటింగ్లో మిమ్మల్ని వాళ్ళు చూశారండి. వాళ్ళు ఫిల్మ్ రైటర్స్, డైరెక్టర్సే. సో ఈ రోజున ఈ పుస్తకాన్ని చిన్నారాయణ గారు, రవి గారు మీతో ఆవిష్కరించడం అనేది ఇట్స్ ఎ ట్రిబ్యూట్ టు హిమ్. చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నారు. అండ్ చిన్నారాయణ గారు పూరి జగన్నాథ్ గారి ద్వారా పరిచయం. హిచ్కాక్ గారు లాంటి గ్రేట్ డైరెక్టర్ మీద వస్తున్న ఈ పుస్తకాన్ని వంశీ గారు లాంటి గ్రేట్ డైరెక్టర్ చేత ఆవిష్కరింపచేయడం అదొక మంచి అద్భుతమైన విషయం. చిన్నారాయణ గారికి, రవి గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ హిచ్కాక్ సినిమాల్లాగే ఈ పుస్తకం కూడా పెద్ద హిట్ కావాలని, విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో దట్ మరిన్ని పుస్తకాలు సినిమా లిటరేచర్ మీద చాలామంది రాయాలి. నెక్స్ట్ జనరేషన్కి సినిమా సాహిత్యం చాలా విరివిగా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాసిప్స్ కాకుండా యాక్చువల్ సినిమా అంటే ఏమిటి, ఫిల్మ్ మేకింగ్ అంటే ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏమిటి అని చెప్పే సాహిత్యం చాలా అవసరం ఉంది. ఆ గ్యాప్ ఫిల్ చేస్తున్నందుకు మీకు మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను సార్. డెఫినెట్గా సినిమాకి సంబంధించిన పుస్తకాలు చాలా తక్కువ ఉన్నాయి. ఈ మొబైల్ని వదిలేసి మళ్ళీ ఇంట్రెస్టింగ్గా పుస్తకం చేతిలో పట్టుకోవాలనే రీతిలో అది జంజామార్తం అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, మీరు చేస్తున్న ప్రయత్నానికి మీకు నిజంగా మీరు నా దృష్టిలో దేవుళ్ళతో సమానం. మీకు సాష్టాంగ ప్రణామాలు. ఒక సినిమా సక్సెస్ మీట్లు ఎలా పెడతామో ఈ పుస్తకం కూడా బాగా సక్సెస్ అయ్యాక, ఈ పుస్తకం సక్సెస్లో ఇందాక మెహరాని చెప్పినట్టు దీన్ని సోషల్ మీడియాలో కానీ నాకు తెలిసిన పాఠకులు కానీ నేను విపరీతంగా ఈ పుస్తకాన్ని అందరూ చదివే ప్రయత్నం చేస్తాను. ఈ సినిమా సక్సెస్ మీట్ లాగా ఈ పుస్తకం యొక్క సక్సెస్ మీట్ కూడా మనం జరుపుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. నిజంగా ఇన్ని కాపీలు అమ్ముడుపోయాయని చెప్పి మనం వెరీ సూన్ వీ హ్యావ్ టు సెలబ్రేట్ దిస్. ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ మాస్టర్ ఆఫ్ సస్పెన్స్. తెర మీద సస్పెన్స్, మిస్టరీ అండ్ థ్రిల్లర్ని నిర్వచించిన గొప్ప దర్శకుడు. ఆయన 125వ జయంతి, అదేవిధంగా ఆయన మొదటి సినిమా ప్లెజర్ గార్డెన్ 1925లో వచ్చింది. దాని 100 ఏళ్ల సందర్భంగా ప్రపంచంలో 2 ప్రయత్నాలు జరిగాయి. ఒకటి మై నేమ్ ఈజ్ హిచ్కాక్ అనే ఒక డాక్యుమెంటరీ, అది ఇంగ్లీష్లో వచ్చింది. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా వచ్చిన మరో ప్రయత్నం ఈ తెలుగు పుస్తకం.
For more videos like this, subscribe Big TV channel.